ఇంటర్నేషనల్ ఫీల్డ్ రివ్యూకు సాగర తీర నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఐఎఫ్ఆర్లో దాదాపు 52 దేశాల నౌకా దళాలు పాల్గొననున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, త్రివిధ దళాధిపతులు, ఇతర ప్రముఖులు ఐఎఫ్ఆర్కు హాజరు కానున్న నేపథ్యంలో విశాఖలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాల నౌకాదళాలు సముద్ర జలాల ద్వారా ఐక్యత అనే నినాదంతో విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వేడుకలకు సాగర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారతదేశం రెండోసారి నిర్వహిస్తున్న ఐఎఫ్ఆర్లో దాదాపు 52 దేశాల నౌకాదళాలు పాల్గొననున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, త్రివిధ దళాధిపతులు, ఇతర ప్రముఖులు ఐఎఫ్ఆర్కు హాజరు కానున్నారు. We have over 50 countries being represented, total 90 ships, out of them 24 will be foreign, 70 to 75 aircraft. We have over 300 delegates participating in the maritime conference, of which 80 are foreigners. We are going to have about 20,000 sailors involved in the review. నేడు తొలి రోజు బీచ్ రోడ్లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద సాయంత్రం 4 గంటలకు నివాళులర్పించడంతో ఐఎఫ్ఆర్ను లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం చంద్రబాబు, నౌకాదళ అధిపతి ఆర్కే ధోవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో మారిటైమ్ ఎగ్జిబిషన్, ఐఎఫ్ఆర్ విలేజ్లను చంద్రబాబు ప్రారంభిస్తారు. రేపు నేషనల్ బేస్లోని ఐఎన్ఎస్ శాతవాహనలో ఐఎఫ్ఆర్ 2016ను గవర్నర్ నరసింహన్ అధికారికంగా ప్రారంభిస్తారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రత్యేక విమానాల్లో విశాఖపట్నం చేరుకుంటారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక యుద్ధ నౌకలు సముద్ర జలాల్లో ప్రయాణిస్తూ యుద్ధ నౌకల సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం సాముద్రిక ఆడిటోరియంలో నేవల్ బ్యాండ్ సంగీత విభావన నిర్వహిస్తుంది. 7న రాష్ట్రపతి ఢిల్లీకి తిరిగి వెడతారు. 2 రోజుల అంతర్జాతీయ మారిటైమ్ సదస్సును రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు బీచ్ రోడ్లో నౌకాదళ విన్యాసాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. రాత్రి బీచ్ రోడ్లోని ఓ హోటల్లో దేశ విదేశీ ప్రతినిధులకు నౌకాదళ అధిపతి ఆర్కే ధోవన్ విందు ఇస్తారు. ఇందులో ప్రధాని మోదీ కూడా పాల్గొంటారు. ఈ నెల 8న ఐఎఫ్ఆర్ ముగింపు వేడుకలను నిర్వహిస్తారు. ఉగ్రవాదుల ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఐఎఫ్ఆర్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సాక్షి న్యూస్, విశాఖ.